ఎన్ని పనులున్నా కూడా ఇష్టం లేని పనులు అంటూ కొన్ని ఉంటాయి కదా మన ఆడవాళ్ళకి. అందులో మెయిన్ గా బట్టలు ఉతకడం, ఈ ఎల్లిపాయల పొట్టు తీయడం. బట్టలు పిండడం అయితే తప్పదు, కానీ ఇంకా ఈ ఎల్లిపాయల పొట్టు అయితే పెద్ద టాస్క్ నాకు. అల్లం ఎల్లిపాయ వేస్తే కానీ నీసు కూరలు రుచి 150కి 2 కిలోలు అంటే టెంప్ట్ అయి తీసుకున్నాను, కానీ ఇంకా ఇవి ఎలా ఒలవాలి ఎలా తీయాలని నాకు అర్థం కాక మా ఇంటికైతే వచ్చాను. ఇది నా కోడలు. ఎల్లిపాయల పొట్టు తీయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుందంట కదా. ఎల్లిపాయలకి నూనె రాసి ఎండలో ఎండబెట్టి తర్వాత ఇలా రబ్ చేస్తే పొట్టంతా ఉడిపోతుంది. తీయక నేను పావు కిలో కంటే ఎక్కువ అల్లం కొనేదాన్ని కాదు. ఆ పావు కిలో ఎల్లిపాయలు తీస్తేనే గోరు మొత్తం నొప్పిలేసేది. 150కి 2 కిలోలు అంటే టెంప్ట్ అయి తీసుకున్నాను, కానీ లేదంటే అస్సలకే తీసుకోకపోతుండే. పైగా మా ఇంట్లో నీసు కూరలు ఎక్కువగా వండుకుంటాం కాబట్టి ఇలా ఫ్రెష్ గా రుబ్బిన అల్లం అయితే బాగుంటుందని తీసుకున్నాను. ఎంత పెద్ద పని అయినా నలుగురు కలిసి చేసుకుంటే ఆ పని చిట్కలో అయిపోతుంది. పెట్టుకుంటే తీస్తే అరగంటలు అయిపోయి ఎల్లిపాయల పొట్టు తీసి, అదే నేను తీసుకుంటూ కూర్చుంటే రేపైనా కాకపోతుండే. అన్నట్టు నాలాగా టెంప్ట్ అయి 2-3 కిలోలు అయితే తీసుకోకండి, దూల తీరిపోతుంది చేసేవాళ్ళు లేక. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.